హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏటమ్మా మళ్ళీ వండేస్తున్నావు అనుకుంటున్నారా? ఏమీ లేదండి. చేపల పులుసు చేస్తున్నాను. బట్ ఈ వీడియో ఎప్పుడో తవ్వకాల్లోంచి బయటపడినట్టు నా ఫోన్‌లో ఉంటే ఈరోజు బయటపడింది. ఈరోజు వాయిస్ ఇచ్చి సెండ్ చేస్తున్నాననమాట. అప్పు చేసి గొప్పలో పోయిందంటారు చూడండి. ఆ సామెత మీకు తెలుసండి? ఇప్పుడు ఎవరు అప్పులు చేయట్లేదండి బాబు. ఎవరిని ఎలా మోసం చేయాలా? ఆ డబ్బులు మళ్ళీ ఎలా తిరిగి ఇవ్వకుండా మనం లగ్జరీగా ఉండాలా అని ఆలోచిస్తున్నారు. మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటది కదా! మన యూట్యూబరు నందన అండ్ మధు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఎంత లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసేవారండి. ఇలా జనాల మీద ఈరోజు మనకంటూ బయటకొచ్చింది. బట్ ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ స్కామ్ అన్నది ఎవరికీ తెలీదు. ఆవిడ కట్టే చీరలు, ఆవిడ వాడే జ్యువెలరీ, ఆ లగ్జరీ లైఫ్ ఇయన్నీ ఎలా వస్తాయండి? ఒకళ్ళని ఏడిపిస్తేనే కదా వస్తాయి. ఆళ్ళు అదే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ ఏడ్చినోళ్ళు ఏడుపు ఏ రోజుకన్నా తగులుతది కదండీ! పొట్టగూటు కోసమే కదండీ! ఫారెన్ ఎళ్ళినా, పల్లెటూరులో వ్యవసాయం చేసుకున్నా, కూలి పనికెళ్ళినా, ఏ పని చేసినా పొట్టగూటు కోసమే కదండీ! డబ్బులు పోయినోళ్ళేమో రోడ్డెక్కి అరుస్తున్నారు. మా డబ్బులు కావాలో అని. డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇంట్లోంచి బయటకు కూడా రాకుండా వాళ్ళు లగ్జరీ లైఫ్ ఆళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇలా ఉంటదండి లైఫ్ స్టైలు. ఇప్పుడు ఈ వీళ్ళొక్కళ్ళు అని మనం అనొద్దండి. ఎక్కడ పడితే అక్కడ ఇలానే చేస్తున్నారు. మోసం చేసినోళ్ళు వాళ్ళ తప్పనాలో, మోసపోయినోళ్ళు మన తప్పనాలో కూడా అర్థం కావట్లేదు. కష్టపడకుండా జనాల మీద తినడం అంటే ఈ వేలో అన్నమాట జనాలు. సర్లేండి. జనాలు అలా మోసం చేస్తూనే ఉంటారు. మనకులాంటోళ్ళు అలా మోసపోతూనే ఉంటాం. చేసేదేమి లేదు కానీ చేపల పులుసు ప్రాసెస్ చెప్పేస్తాను వినండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని, తర్వాత నేను ఓన్‌గా స్పెషల్‌గా మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. ఆ మసాలా అయితే మటికి కావాలితే కామెంట్ చేయండి. ఇంకొకసారి మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఆ మసాలా యాడ్ చేసి బాగా వేగిన తర్వాత పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని చేపలు కూడా విడిపోకుండా ఒక్క పట్టు చిన్న నూనె వేసుకొని కొంచెం వేడయ్యేదాకా వేపుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, చింతపండు రసం వేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బాగా మరగనిస్తే ముక్కకి చేపల పులుసు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు రెడీ అయిపోయింది చూడండి. వేడి వేడి చేపల పులుసు. దీనికన్నా చల్లారితే చాలా బాగుంటుంది. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా.